ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 11వ అధ్యాయము. రతీదేవి దుఃఖము, దేవతల ఊరడింపు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వపాపహరం పుణ్యం స్థానం వైశాఖకాలికం నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే. వైశాఖ సఫలో మాసః మధుసూదన దైవతః తీర్థయాత్రా తపోయజ్ఞ దానహోమ ఫలాదికః. వైశాఖ సఫలం కుర్యాత్ స్థానపూజాదికం మాధవానుగ్రహేణైవ సాఫల్యం భవతాత్ సదా. మధుసూదనదేవేశ వైశాఖే మేషగేరవౌ ప్రాతఃస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించుచూ ఇట్లనెను. మిథిలాపతియగు శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటి మంటకు ఎరైన ఆ మన్మధుని జన్మ ఎట్టిది, అతడు చేసిన కర్మ వలన అతడు ఎట్టి దుఃఖమును అనుభవించెనో వివరింపుమని కోరెను. అప్పుడు శృతదేవుడు ఇట్లనెను. కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నీయూ నశించును, కీర్తిని పుత్రులను కలిగించును, ధర్మబుద్ధిని కలిగించును, సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథ చెప్పుచున్నాను, సావధానముగా వినుము. శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిద ప్రోగైన భర్తను చూచి దుఃఖ పీడితయ్యి మూర్ఛిల్లెను. ముహూర్త కాలమునకు చెప్పరిల్లి బహు విధములుగా దుఃఖించెను. ఆమె దుఃఖము చూచువారికిని దుఃఖమును కలిగించుచుండెను. ఆమె తన భర్తతో సహగమనము చేయవలని తలంచెను. అందులకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పరచుటకై వసంతుడచ్చటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమును మిత్రుని భార్య దురవస్థకు విచారించుతున్న వసంతుడు రతీదేవిని ఊరడించుతూ ఇట్లనెను. అమ్మా, నేను నీ పుత్రుడి వంటి వాడను. పుత్రుడనగు నేనుండగా నీవు సహగమనమొరచవలదు అని వసంతుడు బహువిధములుగా చెప్పినను రతి సహగమనమునే చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచెను. ఆమె గంగాస్నానము చేసి సహగమనమునకు చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలంచుకొనుచు చితిని ఎక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి, కళ్యాణి, పతిభక్తిమతి, అగ్నిప్రవేశము చేయకుము. శివుని వలనను శ్రీకృష్ణావతారమునిచ్చిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు 2 జన్మలు కలవు. రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి నీ భర్త ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున
శంబరాసురుని ఇంట నుందువు. అప్పుడు నీ భర్తయుగు ప్రద్యుమ్నుడు నీతో కలిసి శంబరాసురుని ఇంట ఉండగలడు. ఆ విధముగా నీకు భర్తృ సమాగమము కలదు. అందువలన అగ్నిప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతీదేవి అగ్నిప్రవేశమును మానెను. తరువాత బృహస్పతి, ఇంద్రుడు మున్నగు దేవతలు అటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యగు రతీదేవిని వారందరూ బహువిధములుగా ఊరడించిరి. ఆమెకు అనేక వరములనిచ్చిరి. శివుని కంటిమంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడును పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రము యథాపూర్వముగా కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఈ విధముగా ఉపదేశించి ఇట్లనిరి. కళ్యాణి, పూర్వజన్మలో ఇతడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషమునందినను ఆ ధర్మములను పాటింపకపోవుటచే నీకిప్పుడు స్థితి వచ్చినది. కావున వైశాఖమాసమున గంగాస్నానము చేయుచు వైశాఖ వ్రతమును ఆచరింపము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతకాలమున గంగాస్నానము చేసి శ్రీ మహావిష్ణువును అర్చింపుము. పూజానంతరము విష్ణు కథాశ్రవణము చేయుము. దక్కగలడు అని అశూన్యశయన వ్రతమును ఆచరించు విధమును చెప్పి దేవతలు అదృశ్యమయ్యారు. రతీదేవియు అతి కష్టముపై దుఃఖమును మింగి సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖమాసమున వైశాఖ వ్రతమును ఆచరించుచు అశూన్యశయనమును వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయుగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యథాపూర్వకముగా సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగా ఉండెను. అప్పుడతడు వైశాఖ వ్రతము చేయలేదు, వైశాఖ దానములను చేయలేదు. అందుచే ఇతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రుడికే వైశాఖ వ్రతము ఆచరింపకపోవుట వలన ఇట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికి ఏమి చెప్పవలయును? కావున ఇహలోక సుఖములను ఆశించువారు అందరూ తప్పక వైశాఖ వ్రతమును ఆచరింపవలయును సుమా. యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవధ్య సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.